ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్లపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. నామినేషన్స్ కు ఒక్కరోజు ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో 2 రాష్ట్రాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషంలో ఊహకి అందని అభ్యర్థుల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావహులకు చుక్కెదురైంది. 2 చోట్ల సీనియర్లకి మొండి చెయ్యి చూపారు రాజకీయ పార్టీలు. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం మీకోసం. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకు, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే కోటలో జరిగే ఈ ఎన్నికకు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయకులకు టికెట్లను ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతికి కూడా అవకాశాన్ని కల్పించారు. ఈ 3 పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 దక్కనున్నాయి. తమకు వచ్చే 4లో 1 సీటును పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి కేటాయించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు 2 సీట్లు అసెంబ్లీవి కావాలని సిపిఐ పట్టుబట్టింది. కానీ కొత్తగూడెం ఒక్కటే ఇచ్చి భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ సిపిఐకి హామీ ఇచ్చిన విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటును కేటాయించింది. దీంతో సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ప్రకటించింది. ఒకేసారి 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశాలు ఉన్నప్పటికీ 1 సిపిఐకి ఇచ్చి మిగిలిన 3టిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడం విశేషం. ఎస్సీలలో అద్దంకి దయాకర్, ఎస్టీలలో శంకర్ నాయక్, బీసీలలో విజయశాంతికి ఇచ్చారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ విజయశాంతి పేరు ఒక్కసారిగా తెరపైకి రావడంతో అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. పైగా విజయశాంతికి బీసీ కోటాలో ఇవ్వడంతో ఆమెది ఏ సామాజిక వర్గం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎప్పుడూ ఒక్కటేనా ఓసెలకి ఇవ్వడం కాంగ్రెస్ లో ఆనవాయితీ. ఈసారి ఆ వర్గం నుంచి పలువురు సీనియర్, జూనియర్ నేతలు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సామాజిక న్యాయానికి పార్టీ పెద్దపీట వేసింది. బీసీ కులగణన పూర్తి చేసి దాని చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బీసీలకు 1 ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. అదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ హామీని అమలు చేసిన నేపథ్యంలో ఎస్సీలలో మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు టికెట్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడంతో పాటు కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పనిచేసినందుకు గుర్తింపుగా ఎమ్మెల్సీ ఇచ్చారు. బడుగుల వర్గాల అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందని చెప్పడానికి టికెట్లు కేటాయింపులోనూ ఆదర్శంగా నిలిచామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలకు సరిపడా అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఇక ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఏపీలో సైతం అనూహ్యంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో క్యాడర్లో ఆశ్చర్యం కలుగుతోంది. ఎప్పటి నుంచో ఎమ్మెల్సీలపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ మిగిలింది. మరోవైపు ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో ఆ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు 38 మంది ఉండగా వారిలో 10 మంది కాంగ్రెస్ లో చేరారు. కానీ అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. 1 ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికకు 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ పరిస్థితిలో దాసోజు శ్రవణ్ ఎన్నిక లాంఛనం కానుంది. 2వ అభ్యర్థిని కూడా రంగంలోకి దించాలని పార్టీలో చర్చ జరిగినా ఒక్కరినే రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. దాసోజు శ్రవణ్ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 జూలై 31న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ప్రభుత్వం సిఫారసు చేసింది. కానీ సాంకేతిక కారణాలతో అప్పటి గవర్నర్ తమిళసై తిరస్కరించారు. ఇక తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్, మొహమ్మద్ అలీ, ఎర్రుల శ్రీనివాస్ తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. దాసోజు శ్రవణ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ఆరంగేట్రం చేసిన దాసోజు శ్రవణ్ పవన్ కళ్యాణ్ కు సన్నిహితులు. ఎమ్మెల్యేల కోటలో జరగనున్న 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులను
పోటీలో నిలపగా సిపిఐ ఒకరిని, బీఆర్ఎస్ ఒకరిని బరిలోకి దించింది. దీంతో 5గురి ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నెల 11న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు 13న మధ్యాహ్నం వరకు గడువు ఉంటుంది. 5 స్థానాలకు 5గురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఈ నెల 20న ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని ప్రకటించడంతో పోటీలో 5గురే మిగిలారు. దీంతో ఎన్నిక జరిగే అవకాశాలు లేనట్లే. 13న ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల ఏకగ్రీవం అయినట్లు శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. మరోవైపు ఏపీలో సైతం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖాళీ అయిన 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అయితే పొత్తు ధర్మం పాటించి టీడీపీ 3 సీట్లు, జనసేన, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. జనసేన నుంచి ముందుగా ఊహించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. టీడీపీ 3 అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. అయితే ఈ 3 పేర్లు చివరి నిమిషంలో తెరమీదకి రావడంతో కేడర్ సైతం ఆశ్చర్యానికి లోనైంది. సీనియర్లకు మొండి చేయి చూపారు. వంగవిటి రాధాకృష్ణ, దేవినేని ఉమ, బుద్ధ వెంకన్న, పిఠాపురం వర్మ పేర్లు ప్రముఖంగా వినిపించిన చివరి నిమిషంలో కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు పేర్లు ఖరారయ్యాయి. బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాసును ప్రకటించింది. జనసేన నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో టీడీపీలో అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకు టికెట్ దక్కలేదు. ఇటీవల కమ్మ సామాజిక వర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలడం దేవినేని ఉమాపై ప్రభావం పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు అనూహ్యంగా ఒకరిద్దరు అభ్యర్థుల్ని తెర మీదకి తేవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీలో టీడీపీ సీనియర్లకి ముడిచేయి చూపింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఓసీలకి ఒక్క టికెట్ ఇవ్వలేకపోవడం కొత్త సాంప్రదాయానికి తెర తీసినట్లయింది. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.